ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మామ. ఇప్పుడైతే ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే కట్ట మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. మన దగ్గర ఇంకా పుచ్చకాయ ఉంది కదా, అదైతే మనం వదలట్లేదు మామ. ఈ రోజు అయితే నేను ఒంటిమూడి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఒంటిమూడి మార్కెట్ మధ్యాహ్నం మార్కెట్కి వెళ్తున్నాను. ఇన్ని రోజులు మనం పొద్దున్న మార్కెట్కి వెళ్ళాం కదా, ఇప్పుడైతే నేను ఒంటిమూడి మధ్యాహ్నం మార్కెట్కి వెళ్తున్నాను. అంటే 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆ మార్కెట్ అయితే. ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే మన బండిలో ఇంకా పుచ్చకాయ ఉంది మామ. ఇదైతే మనం వదలట్లేదు 3 రోజుల నుంచి. నాకైతే దీంతో సరిపోతుంది అసలు. అందులోకి కూరగాయలు కూడా కొంచెం రేట్లు ఉన్నాయి, అందుకని నేను కూడా బద్దకిస్తున్నాను. నేనైతే పాయింట్లో అయితే బండి అయితే పెట్టేసి మామ, పాయింట్లో బండి పెట్టేసి నేనైతే నాకు చిన్న పని ఉంది. అంటే కుట్లు ఇప్పించుకోవాలి, చేతికి కుట్లు వేసారు కదా, అదైతే 12 రోజులకి ఇప్పించాలన్నారు. కానీ అయితే 15 రోజుల పైన అయిపోయింది. ఇంకా ఇది ఇప్పించేసుకుంటే మనకు కొంచెం ఇబ్బంది అయితే పోద్ది. అందుకని డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేనైతే బండి అయితే పాయింట్లో పెట్టేసాం. కుట్లు అయితే ఇమావా మనకు ఆపరేషన్ చేసి రాడ్ వేసారు కదా లోపల, అదైతే తీసారు. కుట్లు అయితే ఇవి ఇలా అయితే రెడీ చేశారు దీన్ని, కుట్లు ఇప్పే ముందు. తర్వాత అయితే ఇలా కుట్లు అయితే ఇప్పేశారు. మనకైతే ఇక్కడతో ఇదైతే వదిలిపోయింది మామ. మనమైతే ఒంటిమూడి మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇంకెక్కడ ల్యాగ్ లేకుండా, జర్నీ లేకుండా, సోదు లేకుండా నేనైతే డైరెక్ట్ మార్కెట్కి అయితే వచ్చేసాను. మధ్యాహ్నం అయితే 2:10 అయింది మామ టైం అయితే. ఈ బయట అంతా కూడా ఆకుకూరలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పొద్దున్న మార్కెట్లో ఆకుకూరలు ఇవి, మిగిలిన అయితే ఈ మధ్యాహ్నం మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. కానీ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అంటే పొద్దున్న మార్కెట్లో చాలా ఆకుకూరలు అయితే అమ్ముతారు మా మధ్యాహ్నం నుంచి అయితే అంత లేదు. ఇంక ఈ సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా చాలా వరకు కూడా ఆకుకూరలు అమ్ముతారు. పొద్దున్న మార్కెట్ మొత్తం ఆకుకూరలే. ఇప్పుడైతే మనం మధ్యాహ్నం 2 మార్కెట్కి అయితే వచ్చాం. పొద్దున్న మార్కెట్ అయితే పొద్దున్న 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే క్లోజ్ అయిపోద్ది. ఈ మధ్యాహ్నం మార్కెట్ వచ్చి మధ్యాహ్నం 2కి అయితే మొదలవుతుంది. ఆ తర్వాత 5 ఆ టైంకి అయితే క్లోజ్ అయిపోద్దంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు ఉండలేదు. మనం స్టార్టింగ్ రాగానే ఈ బెండకాయ దగ్గరికి అయితే వచ్చాము. రాగానే బాంబు అయితే పేలింది ఇక్కడ. ఎందుకంటే కేజీ వచ్చి 50 రూపాయలు బెండకాయ. 50 రూపాయలు అంటే దాని క్వాలిటీ కూడా అలాగే ఉంది. అసలు ఎక్కడ పేరు పెట్టాల్సిన పని లేదు కాయకైతే. అందుకనే కాయ అయితే 50 రూపాయలు ఉంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా రేట్లు ఉన్నాయి మా. ఇది ఒక్కటే కాదు, మిగిలిన అన్నీ కూడా రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నెల అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇంక రేట్లు అయితే. ఈ డిసెంబర్ నెల అంతా కూడా మ్యాక్సిమం రేట్లు అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఇది వచ్చి క్యాప్సికం. ఈ క్యాప్సికం అయితే కేజీ 50 రూపాయలు మార్కెట్లో. కేజీ 50 రూపాయలు అంటే ఇది ఒకటి కొంచెం పర్లేదు అనిపించింది. అంటే క్యాప్సికం ఎప్పుడు కూడా కొంచెం రేటే ఉంటుంది కదా, అందుకనే ఇది కొంచెం పర్లేదు. 50 రూపాయలు అంటే రీజనబుల్లే. మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ మొత్తం అంతా కూడా ఇదే ఉంది మామ. ఇదేంటి దీని పేరు స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ అయితే మార్కెట్లో చాలా ఉంది. ఇది అసలు తక్కువేం కాదు, సీజన్ అనుకుంటా. ఇది మార్కెట్లో అయితే చాలా స్వీట్ కార్న్ ఉంది. ఈ చిక్కుడుకాయ అయితే ఎక్సలెంట్ ఉంది మామ. చిక్కుడుకాయ ఇది వచ్చి మనకి కేజీ అయితే మార్కెట్లో 42 రూపాయలు పడుతుంది. 42 రూపాయలు చిక్కుడుకాయ అయినా కానీ ఇక్కడ వింత ఏంటంటే ఈ చిక్కుడుకాయ కూడా అయిపోయింది. జస్ట్ కవర్లు చూడడం వరకే. ఇక్కడ సరుకు మనలాంటి వాళ్ళు అయితే కొనలేము మధ్యాహ్నం మార్కెట్లో. ఎందుకంటే చాలా వరకు అయిపోతుంది మామ, మొత్తం ఫోన్లోనే అయిపోతుంది ఇదంతా కూడా. ఏదో ఉంటుందిలే, అంటే మరీ లేకుండా కాదు, సరుకు అయితే ఉంటుంది. చాలా వరకు ఫోన్లో అయితే అయిపోతుంది మామ. అంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారం. బోయినపల్లి మార్కెట్లకి, ఇక్కడ ఎన్టీఆర్ మార్కెట్, ఎల్బీ నగర్, ఈ గుడి మల్కాపూర్ మార్కెట్లకి, ఇలాంటి వాటికి కూడా ఇక్కడ నుంచి సరుకు అయితే పోతూ ఉంటుంది. అంటే అంతా కాదు, కొంతవరకు ఇక్కడ నుంచి కూడా సరుకు అయితే ఆ మార్కెట్లకి అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ మనకి బోయినపల్లి మార్కెట్ వాళ్ళు కూడా కనిపించారు మా షాపులలో. ఈ బంగాళదుంప వచ్చి కొత్త బంగాళదుంప, అదైతే 15 రూపాయలు పడుతుంది. ఈ దోసకాయ వచ్చి 14 రూపాయలు అయితే పడుతుంది మార్కెట్లో. దోసకాయ 14 రూపాయలు అంటే రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది మామ. ఈ కీరా వచ్చి 50 కేజీల బ్యాగ్. ఇది నేను రేట్ అడిగేసరికి ఇదైతే ఇంకా రేట్ అవ్వలేదంట. ఇంచుమించుగా ఒక 20 రూపాయలు కేజీ అయితే ఉంటుందంట. ఇదైతే 50 కేజీల బ్యాగ్. ఇది 20 రూపాయలు కేజీ అయితే ఉంటుంది ఇంచుమించుగా అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఇంకా రేట్ అయితే అవ్వలేదంట. ఇక్కడ చూడండి కాకరకాయ, ఇంత కాకరకాయ ఉంది కదా, ఇది కవర్ వచ్చి 400 పడుతుంది మార్కెట్లో. కానీ అయిపోయింది అప్పుడే. ఈ మొత్తం కాకరకాయ కవర్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడైతే కాకరకాయ లేదు, చూడడానికి ఉంటుంది, కొనడానికి అయితే లేదు. అంటే దొరుకుతుందిలే, మరీ దొరకకుండా ఉండదు. ఈ బీరకాయ రేటు చెప్తే భయం వేసింది మామ. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా నేను ఇంత రేట్లో కొనలేదు. అంటే రేట్ అయితే ఎప్పుడు అవుతూ ఉంటుందిలే బీరకాయ. ఇదైతే కవర్ వచ్చి 900 కవర్ అంటే కేజీ 60 రూపాయలు అయింది ఇది మార్కెట్లో. కానీ కాయ అయితే మాత్రం ఎక్సలెంట్ కాయ మామ. ఇది చాలా బాగుంది కాయ, పర్ఫెక్ట్ సైజు. అసలు దీని లుక్కే నెక్స్ట్ లెవెల్ ఉంది, అందుకే ఆ రేట్ అయితే ఉంది. ఈ రేట్ అయితే మాత్రం పర్లేదు. ఇది 60 రూపాయలు కేజీ అంటే మనకు అమ్మడానికి అయితే పనిచేయదు. ఇదైతే షాపులకి అయితే చాలా బాగుంటుంది. ఈ దొండకాయ చూడండి మామ, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇది వచ్చి కేజీ 40 రూపాయలు. అన్నీ పెరిగినాయి, దాంతోపాటు దొండకాయ కూడా పెరిగింది. 20 కేజీలు కవర్ వచ్చి మార్కెట్లో 800 ఉంది. 800 అంటే కేజీ వచ్చి 40 రూపాయలు అయితే అయింది. వేలంపాట అయితే జరిగింది. ఇదైతే 45 రూపాయలకి అయితే పోయింది. కానీ 50 రూపాయల మాట కూడా వినిపించింది నాకు ఆ వేలంపాటలో. ఈ వేలం ఏంటో నాకు ఏమీ అర్థం కాలేదు. చాలా ఫన్నీగా సరదాగా అయితే వేసారు మామ వేలం అయితే. అదైతే 40 రూపాయలకి అయితే అయిపోయింది. ఆ బెన్నీస్ వచ్చి ఈ దుంప అయితే మాత్రం కేజీ 15 రూపాయలు 16 రూపాయలు అలా అయితే ఉంది మామ మార్కెట్లో. ఈ కొత్త బంగాళదుంప ఇది
ఇదైతే మార్కెట్లో రేటు తక్కువగానే ఉంది. 15-16 రూపాయలు అయితే మార్కెట్లో అయితే జరుగుతూ ఉంది. మార్కెట్లో సరుకు అయితే చాలా ఉంది కానీ ఖాళీగా అయితే ఉంది మామ. ఎందుకంటే ఇదంతా ఆర్డర్లు అయిపోయినాయి ఆల్రెడీ. చాలా సరుకు ఫోన్లోనే అయిపోద్దంట. ఇది ఫోన్లోనే బుక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు రైతు అక్కడికి వస్తాడు కదా, అక్కడే రేట్ అయితే ఫిక్స్ అయిపోద్ది. అక్కడ నుంచే సరుకు అయితే ఇది ఎవరెవరు కొంటారో వాళ్ళకైతే ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. డైలీ మార్కెట్కి వెళ్తారు కదా, పెద్ద పెద్ద షాపులలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అయిపోతూ ఉంటుంది ఇది సరుకు అయితే మార్కెట్లో చాలా ఉంది. జనం అయితే మాత్రం పెద్దగా లేరు, ఖాళీగానే ఉంది. సరుకు అయితే మాత్రం ఫుల్ సరుకు ఉంది మార్కెట్లో. ఈ కాలీఫ్లవర్ వచ్చి 15 పువ్వులు సంచి మామ. ఇది 15 పువ్వుల సంచి వచ్చి మనకైతే కేజీ అదే పువ్వు 20 రూపాయలు చెప్పిన 15 పువ్వుల సంచి 300 అయితే చెప్తున్నారు. నన్ను అడగమంటున్నారు. అంటే అడుగు నువ్వు ఏ రేట్ కావాలని చెప్పి అయితే చెప్తున్నారు. కానీ మనకు కొనే ఉద్దేశం లేనప్పుడు ఇంకా అడగడం ఎందుకని నేనైతే అడగలేదు. అడిగితే ఒక 200-250 రూపాయలకి అయితే అవుతుందేమో, నేనైతే అడగలేదు ఇంకా. ఈ కాకరకాయ వచ్చి 400 మామ. 450 రూపాయలు అయితే మార్కెట్లో అయితే ఉంది. ఈ వంకాయ అయితే కేజీ 20 రూపాయలు, సారీ 30 రూపాయలు కేజీ. ఈ వంకాయ ఒకటి కొంచెం తక్కువలో ఉంది. ఆ వంకాయ 30, ఇది 30 రూపాయలే కేజీ వచ్చి. ఈ డిస్కో వంకాయ అయితే 30 రూపాయలు మామ. కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఈ మధ్యాహ్నం మార్కెట్లో కాయలు ఏంటంటే అంతా కూడా పొద్దున్న తెగిన కాయ. ఇది పొద్దున కోసిన కాయ మధ్యాహ్నం నుంచి అయితే మార్కెట్కి అయితే వచ్చేస్తుంది. ఈ టమాటా వచ్చి కవర్ 100 రూపాయలు మామ. 20 కేజీల కవర్ 100 రూపాయలు. ఇది టమాటా చూడండి ఎంత లోకు అయిపోయిందంటే ఇది మార్కెట్లో అంత లోకు అయిపోయింది. మొన్నటి వరకు ఇది అసలు టాప్ రేట్లో అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే దీనికి అసలు రేటే లేదు. చాలా డౌన్ అయిపోయింది మామ. ఇదైతే కాకరకాయ, సారీ ఈ టమాటా అయితే. ఇది వచ్చి ఇగో ఈ టమాటా అయితే దాని మీద క్వాలిటీగా ఉంది. ఇదైతే 220 రూపాయలు కవర్. 20 కేజీల కవర్ 220 రూపాయలు, అంటే 11 రూపాయలు అయిందేమో. 11 రూపాయలు అయింది ఇదైతే. ఈ బీరకాయ చూడండి మామ ఎంత ఉందో. మొత్తం చాలా కవర్లు ఉన్నాయి, లెక్కెట్టడానికి కూడా అవ్వలేదు, కానీ అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది. అది రేట్ అడిగినా కూడా సరిగ్గా అయిపోయిందని చెప్తున్నారు. అంటే చూసారు కదా, నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ మనకి గతంలో కూడా చెప్పారు వేరే వాళ్ళు మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ సరుకు అంతా కూడా ఆల్రెడీ ఆర్డర్ల మీద అయిపోతూ ఉంటుంది, మనకి కొనడానికి చాలా తక్కువ సరుకు దొరుకుతూ ఉంటుందని చెప్పి. ఈ బెండకాయ అయితే ఆకాశంలో ఉంది. ఈ వేరుశెనక్కలు అయితే కనిపించినాయి మామ. ఇది వచ్చి మనకి ఇక్కడ కేజీ అయితే 50 రూపాయలు అయితే పడుతుంది. బయట అయితే ఈ టవల్ లెక్కలు అమ్ముతారు, అదే డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాల లెక్కలు అయితే అమ్ముతారు మనకి బయట. ఇక్కడైతే కేజీ అయితే 50 రూపాయలు అయితే పడుతుంది వేరుశెనక్కాయలు. ఇక్కడైతే చిన్న చిన్న కవర్లు ఉన్నాయి మా, సింగిల్గా ఉన్న కవర్లు. ఆ కవర్లు అయితే ఆడవాళ్ళు అయితే బేరాలాడు అయితే కొంటా ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారులే మనకులాంటి షాపులు, అదే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా షాపులు, వాళ్ళైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం పొద్దున్న మార్కెట్లో కొనేస్తారు మామ. పొద్దున్న రైతులు బళ్ళు మీద కూడా తెస్తూ ఉంటారు, 2 కవర్లు 4 కవర్లు అలా తెస్తూ ఉంటారు. వాళ్ళ సరికి అయితే మనకు సరిపోతూ ఉంటుంది. మనలాంటి వ్యాపారస్తులకైతే వాళ్ళైతే అది కొంటారు పొద్దున్న మార్కెట్లో అయితే. కానీ పొద్దున్న మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. మధ్యాహ్నం మార్కెట్ బాగా తక్కువ ఉంటాయి, కానీ పొద్దున్న మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఆ రేట్ ఎక్కువైనా కానీ పొద్దున్న కొనడానికి జనం అయితే ఇష్టపడతారు, ఎందుకంటే మధ్యాహ్నం మార్కెట్లో ఇలా అయిపోతూ ఉంటుంది కాబట్టి. సరుకు అయితే మాత్రం చాలా ఉంది బస్తాలతో. ఇదంతా కూడా అమ్మడానికి అయితే ఏది లేదు. ఇది బెన్నీస్ అంటే అదే బీన్స్ అంటే ఇదే నేను చిక్కుడుగా అనుకున్నాను, అంత లావు అయితే ఉంది. ఇది లావు అయిపోయింది కాయ. మేమైతే ఇంక మార్కెట్ నుండి అయితే బయటకి అయితే వచ్చేసాం. మా రకాలు కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి మార్కెట్లో, చాలా చాలా తక్కువ ఉన్నాయి రకాలు కూడా. ఇంకా ఎందుకులే అని చెప్పి మేమైతే వచ్చేసాం. మార్కెట్లో కూడా జనం లేరు మా పెద్దగా. సరుకు అయితే మాత్రం చాలా ఉంది. సరుకు అంతా కూడా ఫ్రెష్, ఇదంతా కూడా ఒంటిమాడు మార్కెట్లో సరుకు అయితే. నేనైతే బండి దగ్గరకు వచ్చి బండి అయితే క్లోజ్ చేసాం. టైం ఆల్రెడీ 7 అయింది. బండి అయితే క్లోజ్ చేసాం, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అయితే కాకరకాయ ఉందంట మా 22 కవర్లు అయితే కాకరకాయ అయితే కొన్నాను ఆయన దగ్గర. ఆయన అయితే గట్కేసుకి రింగ్ రోడ్ వరకు అయితే తెచ్చిస్తానన్నాడు మనకి. అందుకని చెప్పి ఈ బండి అయితే క్లోజ్ చేసి మేమైతే సరుకు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ఈరోజు ఎంత మందో చూద్దాం. క్యాష్ వచ్చి 790 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 750 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. అసలు ఈ అమ్మకాలు ఏంటి, డబ్బులు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. 790 క్యాష్, 750 ఫోన్పే, 1540 రూపాయలు మిగిలింది మామ. 2 రోజులు అలాగే ఆటోలు తీసాం, కవర్లో పెద్దగా అవ్వలేదు. టీలు టిఫిన్లో 100 రూపాయలు తీసేస్తే మనకి ఒక 1400 అయితే మిగిలింది ఈ రోజు అయితే మాత్రం. ఇది ఇంకా సరుకు ఉంది పుచ్చకాయ. మనమైతే ఆ కాకరకాయ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోతాం. కాకరకాయ తెచ్చుకుని రేపు పొద్దునైతే మళ్ళీ వ్యాపారం చేస్తే అయితే కలుద్దాం మామ. ఎందుకంటే సబ్స్క్రైబర్ దగ్గర కొంటున్నాను కదా, ఆయన కూడా రైతే. ఆ రైతు దగ్గర అయితే డైరెక్ట్ అయితే కాకరకాయ అయితే కొంటున్నాం 22 కవర్లు. రేపు పొద్దునైతే అమ్ముతాం మామ. అది సరే, ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇది వ్యాపారం.